చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరగకపోతుంది ఒకటంటే ఒకటి. సరే సార్, చంద్రబాబు నాయుడు గారు ఓకే, చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి అంత లేదు, ఓకే వదిలేద్దాం. సరే, మీరు 5 ఏళ్ళు ఉన్నారు కదా, మరి 3 రాజధానులు అని చెప్పేసి మీరు చేసింది ఏంటి సార్? కాలయాపనే కదా. మరి ఆ రోజు అమరావతి రైతుల్ని పిలిపించి కూర్చోబెట్టి మీకు అన్యాయం జరిగిపోయింది, మీ భూములు మీకు ఇచ్చేస్తున్నాం, లేకపోతే మీ భూములు ఇక్కడే ఉంచండి, మీకు మేము వైజాగ్లో రాజధాని కడుతున్నాం, అక్కడ కొంతమందికి భూములు ఇస్తాం, అమరావతిలో కొంతమందికి అవసరమైనటువంటి భూములు ఇస్తాం, తర్వాత కర్నూలులో న్యాయ రాజధానిలో కొంతమందికి భూములు ఇస్తాం, మీకు అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి వాళ్ళందరూ కూర్చోబెట్టుకొని వాళ్ళకి మద్దతుగా ఎందుకు మాట్లాడలేదు సార్ అప్పుడు? మరి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అమరావతి రైతుల మీద మీకు ప్రేమ పుట్టుకొచ్చింది. అసలు రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు చేతగానితనాన్ని మీరు ప్రశ్నిస్తున్నారు. వెరీ గుడ్. అట్ ది సేమ్ టైం 5 ఏళ్ళు, ఈ గ్యాప్లో 5 ఏళ్ళు మనం ఉన్నాం కదా. 2014 నుంచి 19 వరకు మీరు మాట్లాడుతున్నారు. 19 నుంచి 24 వరకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఆ కాలాన్ని ఎలా చూద్దాం? దాన్ని ఏం చేద్దాం? రాజధాని లేని ప్రాంత కాలంగా చూద్దామా, దాన్ని ప్రభుత్వం లేని కాలంగా భావిద్దాం మనం? అలా కాదు రాజు గారు, మీకు ఇన్ని ప్రశ్నలు అడిగితే వీటిల్లో దేనికి సమాధానం వెతకకుండా మీరేం చేశారనే ప్రశ్నను మాత్రం చాలా తెలివిగా అడిగారు. నేనేమంటానంటే అదే కదా మెయిన్, అదే కదా సార్. 5 ఏళ్ళు ఒక్కరోజు కాదు సార్, సింగిల్ డే. జగన్మోహన్ రెడ్డి గారు కాదు అయ్యే లేదు సురేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ డే ముఖ్యమంత్రి కాదు సార్. 5 సంవత్సరాలు, నా పరిస్థితి మీకు అర్థం కావడం కాదు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆయన, 1 డే ముఖ్యమంత్రి కాదు కదా, మరి 1 డే సీఎం కాదు కదా. ఈ రోజు మీరు ఆవేదన చెందుతున్నారు, మరి అమరావతి రైతులకు సంబంధించి ఆవేదన చెందుతున్నారు కదా. ఆడేం జరిగింది అనేది బాలకోట గారు ఉన్నారు, మరి బహుశా ఆయన దగ్గర మాట్లాడాక చెప్పండి, సమాధానం చెప్తానండి. ఇప్పుడు చెప్పండి. పునర్విభజన తర్వాత మనకి జరిగినటువంటి పరిస్థితుల ప్రకారం 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కేటాయించడం జరిగింది ఆనాడు ప్రభుత్వం. మరి ఓటుకు నోట్ అనేటువంటి కేసులో ముద్దాయిగా ఇరుక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు భయపడి హైదరాబాద్ నుంచి హుటాహుటిన ఆంధ్రప్రదేశ్ కు రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మన హక్కులన్నింటి కూడా వదులుకొని, ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ పై హక్కును వదులుకొని, అక్కడి నుంచి మనకు రావాల్సినటువంటి ఆదాయాన్ని వదులుకొని హుటాహుటిన ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన పరిపాలనా కాలంలో తీవ్రమైనటువంటి అప్పులను చేయడం జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చేశారని మీరు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నకు సమాధానం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలన స్టార్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లోకి వెళ్ళడానికన్నా ఉన్నటువంటి వనరులలో ఏ రకంగా ఆర్థిక పురోగతి సాధించాలి అన్నటువంటి దాని మీద దృష్టి పెట్టి ఈ రకంగా అనవసరపు దుబారా ఖర్చుల కన్నా